స్తుతులు, స్తోత్రాలు. మా గొప్ప దేవ మీకే వేలాది వందనాలు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాయన తండ్రి, ఈ దినాన్ని నాయన మాకు ఇచ్చారు నాయన, అందుని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభు. మేమందరం ఇలా కూడుకొని నాయన ప్రార్థన చేయగలగడానికి మాకు సహాయం చేశారు ప్రభు. మా అందరి మధ్య మీరున్నారు ప్రభు. అందరిని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి, ఇదిగో నాయన గడిచిన ఈ 11 నెలలు నాయన మమ్మల్ని మీ కృపలో భద్రపరిచారు ప్రభు. ఎన్నో సంతోషకరమైనవి ఇచ్చారు ప్రభు. అందుని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ప్రభు. అందుని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నాయన తండ్రి, ఇదిగో నాయన మరి ఈ దినమంతా నాయన మేము మిమ్మల్ని అనుసరించి నడిచేలాగా సహాయం చేయండి ప్రభు. అందుని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ వాక్యాన్ని విని నాయన పెడచవని పెట్టకుండా నాయన దాన్ని అనుసరించే వారిలో మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం ప్రభు. అందుని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆయన తండ్రి, ఏదైతే వాక్యాన్ని మీరు మాకు అందజేయబోతున్నారో నాయన దాన్ని శ్రద్ధగా విని పాటించేలాగా సహాయం చేయండి ప్రభు. నాయన తండ్రి, యేసయ్య మాకు ఏది కావాలో మీకే తెలుసు ప్రభు. నాయన తండ్రి, యేసయ్య నీ అంత మంచి దేవుడు ఇంకెవరున్నారు ప్రభు. నాయన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి, యేసయ్య మా అందరినీ నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. మమ్మల్ని మీరు నాయన మీరు భద్రపరచమని, మీ కృపలోనే ఉంచమని నాయన, మీ నుండి ఎప్పటికీ వెనుతిరగకుండా మీలో మరింత బలపడేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. Amen. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారు 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించినటువంటి ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందించారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని, అదేవిధంగా బాబీ రత్నాకర్ అన్నయ్య గారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ అండి. Thank you. Thank you. Praise the Lord. Before we go into the word of the Lord, let us look to him in prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father. And above all, thank you for bringing each one of us here present at this altar, Heavenly Father. And as we go through your word, Heavenly Father, help each one of us to understand. Help each one of us to imbibe it. And above all, Heavenly Father, lead us on in our life, Heavenly Father, that the path that we take, Heavenly Father, may lead to you. May we be committed. May we live in faith. And above all, may we all be bound by love. In your very precious and holy name, I ask this prayer. Amen. Can you hear me? Yes, sister. How are you? Good morning. Thank you. Thank you. God bless. So today's message is all about at Christmas we welcome Jesus, who is like us in every way, మరి except apart from sin. మరి ఈ యొక్క సందేశము ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఆహ్వానించడం, ఆయన అన్ని విధాలుగా మరి మనల్ని పోలిన ఒక నరుని ధరించిన వ్యక్తిగా మనం అతన్ని ఆహ్వానించడం గురించి నేను సందేశం ఇవ్వాలని ఆశపడుతున్నాను. So we will again take the book of Isaiah, but this time it will be not only Isaiah, it will be Isaiah, Hebrews and Luke. Isaiah, Hebrews and Luke. మరి ఈ యొక్క సందేశం కొరకు నేను 3 పుస్తకాల నుంచి, బైబిల్ గ్రంథంలోని 3 పుస్తకాలు, యెషయా గ్రంథము, హెబ్రీ పత్రిక, అలాగే లూకాసు వార్త నుంచి నేను
కొన్ని వాక్యాలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. Yes, so for quite some many weeks, we have learned about the book of Isaiah being a miniature Bible. మరి గత కొన్ని రోజులుగా, వారాలుగా యెషయా గ్రంథము ఒక మనం అనుకోవాలనుకుంటే ఒక చిన్న సైజు బైబిల్ గ్రంథంగా మనం దాన్ని పరిగణించాము, దాన్ని చూస్తూ ఉన్నాం, దాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. When I say miniature Bible, it means the book, just the book of Isaiah contains 66 chapters like the Bible. మరి ఒక చిన్నపాటి బైబిల్ గ్రంథం లాగా యెషయా గ్రంథాన్ని మనము అనుకోవచ్చని నేను అంటంలో అర్థం ఏంటంటే, యెషయా గ్రంథానికి 66 అధ్యాయాలు. మరి బైబిల్ గ్రంథంలో కూడా 66 పుస్తకాలు ఉంటాయి కదా, అలాగే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉండటం మనం గమనిస్తాం. And divided between the Old and New Testament, which has 39 chapters and 27 chapters. మరి బైబిల్ గ్రంథంలో ఏ విధంగా పాత నిబంధనలో 39 పుస్తకాలు, అలాగే క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు కలిగి ఉన్నదో, అలాగే యెషయా గ్రంథాన్ని కూడా ఆ విధంగా మనం విభజించవచ్చు, 39 అధ్యాయాలు, 27 అధ్యాయాలుగా. And Isaiah brings out the prophecies, the condemnation, and the comfort of Christ. మరి యెషయా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే, మరి ఒక ప్రవచనము, అలాగే ఒక ఖండించటము, అలాగే ఆదరణ, ఈ 3 విషయాలని యెషయా గ్రంథంలో మనం చూడగలం. Condemning his own people of Judah who had turned immoral, selfish, and bowing down to rituals. మరి యూదా వారిని, దేవుని సొంత ప్రజలైన యూదా వారిని ఖండించటం అంటే దేవుడు ఖండిస్తా ఉన్నాడు. ఎందుకంటే వారు మరి యొక్క సాంప్రదాయాలకి, దేవుడు ఇవ్వని కొన్ని ఆచారాలకి వాళ్ళు తలొగ్గుతా ఉన్నారు. అలాగే వాళ్ళు రాజీ పడిపోయి ఉన్నారు, అనేకమైన రీతిలుగా దేవునికి దూరం అయిపోయి ఉన్నారు. కనుక వారిని ఖండిస్తా ఉన్నాడు యూదా వారిని. But still, Isaiah comforts them with God's promise of hope. ఏది ఏమైనప్పటికీ యెషయా మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని యొక్క నడిపింపులో ప్రవచిస్తా ఉన్నాడు. ఏమనంటే ఆదరణ మాటలు, దేవుని యొక్క ప్రజలకి ఆదరణ కలిగి చేయటం అనే సందేశాన్ని కూడా ఇస్తా ఉన్నాడు. But before he warns them about the promise of hope, Isaiah tells the people of Judah that they will be the people of Babylon who will one day come and take away their treasures. మరి ఈ యొక్క ఆదరణ మాటలు తెలియచేయక ముందు, ఇట్లాంటి ప్రవచనం, ఆదరణతో కూడిన మాటలు ఆ ప్రవచనం చేయక ముందు హెచ్చరిస్తా ఉన్నాడు ఆ యూదా వారిని. యెషయా ప్రవక్త ఏమనంటే, బబులోను నుంచి బలమైన శత్రువులు వచ్చి మీ యొక్క సమస్త ఐశ్వర్యాన్ని తీసుకుపోతారని హెచ్చరిస్తున్నాడు. Because they were also going to take away their descendants because of their open way of life. మరి ఇంకా ఏమి హెచ్చరిస్తా ఉన్నాడంటే, వారి యొక్క సంతానాన్ని కూడా ఈ బబులోను నుంచి వచ్చే బలమైన శత్రువులు, ఇశ్రాయేలీలు యూదా వారి సంతానాన్ని కూడా వాళ్ళు చెరపట్టుకొని వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళు విచ్చలవిడి జీవితాన్ని జీవించడానికి అలవాటు పడిపోయారని చెప్పి హెచ్చరిస్తున్నాడు. Does not listen. The people of Judah. Pardon me, can you please repeat? People of Judah do not listen. అయితే ఈ యొక్క హెచ్చరిక మాటల్ని వాళ్ళు చెవిన బెట్టరు, పట్టించుకోరు యూదా వారు. They continue in their rituals. మరి వాళ్ళ యొక్క మతాచారాలు, దేవుడి ఇవ్వని ఆ యొక్క ఆచారాలు, మత సంబంధమైన విధానాలన్నీ కొనసాగిస్తూనే ఉన్నారు. Worshipping human beings. మరి ఇలాంటి మానవుల్ని, మనుషుల్ని, విగ్రహారాధన ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు వాళ్ళు. And they have no regard for the church. మరి దేవుని సంఘానికి
సమాజానికి ఎటువంటి గౌరవము, ఎటువంటి మనస్సు వాళ్ళు పెట్టడం లేదు. Until Isaiah tells them to come down on their knees because they will be overtaken by the Babylonians. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి విచ్చలవిడి జీవితము, విగ్రహారాధన, మనుష్యుల్ని కూడా ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు ఇవ్వని సంప్రదాయాలు, ఆచారాలు వాళ్ళు ఆచరిస్తూ ఏమాత్రం దేవుణ్ణి వాళ్ళ మనసులో చోటివ్వక అలాంటి కొనసాగిస్తూ ఉన్నప్పుడు యెషయా వారిని హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి జీవితాలు మీరు జీవిస్తూ ఉన్నందున బబులోన్ నుంచి ఒక బలమైన శత్రువులు వచ్చి మిమ్మల్ని చెరపట్టుకుపోతారు, మీ సంతానాన్ని కూడా చెరపట్టుకుపోతారని హెచ్చరిస్తున్నాడు యెషయా భక్తుడు. So can someone read Isaiah 49 verses 1 to 6? Isaiah 49, 1 to 6. And this tells us, sorry. ఎవరైనా దయచేసి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని. నా దేవుడు నాకు బలమాయెను. కాగా తనకు సేవకుడనయ్యుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇజ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇజ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నేను కలుగుజేయు రక్షణకు సాధనముగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. Yeah, thank you very much, Dipti. Now, what does this message say? Mari- Isaiah, Please go ahead, sister. this message says Isaiah is warning the people, the coastline of Judah. Why? Because he says Jerusalem is the seat of God. మరి ఇప్పుడు చదవబడిన ఈ యొక్క వచనాల్లో ఏంటి మనం అర్థం చేసుకోవచ్చు, ఏం సందేశం ఉంది అని మనం చూసినట్లయితే యెషయా ఈ యొక్క తీర ప్రాంతాలు, యూదా మరి ఇశ్రాయేలు తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు. వాళ్ళ గురించి ఒక సందేశం చెప్తా ఉన్నాడు అక్కడ. God has chosen me to bring this message to you. మరి దేవుడు నన్ను ఈ యొక్క సందేశాన్ని మీకు చేరవేయాలని, మీకు అందించాలని నన్ను ఏర్పాటు చేసుకున్నాడని చెప్తున్నాడు. And Israel needs to turn back to God. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరగవలసి ఉన్నది అని చెప్పి బాగా హెచ్చరిస్తున్నాడు. Isaiah feels very saddened because when he is trying to tell the people, he says, I am laboring in vain. మరి యెషయా ప్రవక్త ఈ విధంగా ఇశ్రాయేలీల్ని హెచ్చరిస్తా ఉన్నప్పుడు వాళ్ళు సరిగ్గా మరి స్పందించకపోవడం, పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క తీరు చూసి ఈ యెషయా ప్రవక్త బహుగా దుఃఖిస్తా ఉన్నాడు. No one is listening to me. ఎంత బాధపడుతున్నాడంటే, నేను చెప్తా ఉంటే దేవుని ప్రజలైన వీరు ఒక్కరు కూడా నా మాటని పట్టించుకుంటం లేదని బాధపడుతున్నాడు యెషయా. But God knows my work. అయితే యెషయా ఇంకేమంటున్నాడంటే, ఎవరు పట్టించుకోకపోయినా నా పని దేవునికి తెలుసు, దేవుడే నన్ను ఈ పని చేయమన్నాడు కనుక నీ యొక్క ప్రవచించడం, ప్రవక్తగా నా పని దేవునికి తెలుసు అని చెప్పి తను తాను మరి ఆదరించుకుంటున్నాడు. He is my strength. దేవుడే నా బలము అని తనకు తాను చెప్పుకుంటున్నాడు.
and nothing is too small for me to do. మరి కనుక ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు చేయమన్న పని నేను చేస్తున్నాను కాబట్టి ఏ చిన్న పని కూడా చిన్న పని కాదు, దేవుని దృష్టిలో అది విలువైన పని అని చెప్పేసి తను తాను ప్రోత్సహించుకుంటున్నాడు. But I am here to restore the preserved ones of Israel. అయితే తను ఏమంటున్నాడంటే ఇక్కడ 6వ వచనం చూసినట్లయితే, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలీలో తప్పించబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయమని తనకు తాను ప్రోత్సహించుకుంటూ చెప్తా ఉన్నాడు యెషయా. And I will raise you up so that you will be my salvation to the end of the earth. మరి ఇంకా ఏముందంటే ఈ వచనంలో, భూదిగంతముల వరకు నేను కలుగుజేయు రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగయుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అన్న మాట ఈ 6వ వచనంలో చెప్పుకుంటూ ఈ ఈ యొక్క విపత్కరమైన పరిస్థితులు, మరి అనుకూలంగా లేని పరిస్థితుల్లో తన యొక్క పిలుపు గురించి, తన యొక్క పని గురించి తనను తాను ప్రోత్సహించుకుంటున్నాడు యెషయా ప్రవక్త. Here we see the greatness of God. దేవుని యొక్క గొప్పతనము, మహా గొప్పతనము నీవు చూస్తావు అని చెప్తున్నాడు. In spite of what Judah is, God still has his trust in them. అయితే ఇక్కడ గమనించినట్లయితే యూదావారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని చివరికి ఆదరించాలని, ఏ విధంగానైనా సరే వారిని ఒక శేషం ఉంచాలని వారిని నమ్ముతా ఉన్నాడు ఒక రకంగా చూస్తే. And he keeps sending people to speak to them. ఏ విధంగానైనా సరే స్పందించి మారు మనసు పొందుతారేమోనని ఇశ్రాయేలీల దగ్గరికి, యూదా వారి దగ్గరికి తన యొక్క సేవకుల్ని దేవుడు పంపుతా ఉన్నాడు. And yet there is still time to repent because he is so slow in his anger to people. మరి ఇలాగా ఎందుకు చేస్తూ ఉన్నారంటే దేవుడు తన యొక్క ప్రజలు మరి తన యొక్క నిబంధనకి విరోధంగా, నమ్మకంగా లేకపోబట్టి మరి ఏ విధంగా చేతనైనా సరే సేవకుల్ని పంపించడం ద్వారా వాళ్ళు ఏ విధమైనా సరే మారు మనసు పొందుతారేమోనని ఒక ఆశతోటి దేవుడు సేవకుల్ని పంపిస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవునికి ఒక స్వభావం ఉంది. తన యొక్క ఉగ్రత కానీ, తన కోపం కానీ తెచ్చుకునేటప్పుడు ఆయన చాలా నిదానంగా కోపించేవాడై ఉన్నాడని మనం బైబిల్లో చూస్తాం. How great is his patience towards us. దేవుని యొక్క దీర్ఘశాంతము మనం మన జీవితం ఎడల చూసినట్లయితే అది ఎంతో గొప్పదిగా ఉండటం మనం గమనించగలం. Now let's take the book of Hebrews. ఇప్పుడు దయచేసి మనం హెబ్రీ పత్రికని మనం కొంచెంసేపు చదువుకుందాం. హెబ్రీ పత్రిక. And when I was going through it to know the author or the identity of the author of Hebrews, అయితే హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త ఎవరు అని చెప్పేసి నేను కొద్దిగా ధ్యానం చేశాను. the author was undecided. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త ఎవరు అన్నది ఎక్కడ కూడా స్పష్టంగా దానికి బలమైన రుజువులు లేవు. And it still remains a mystery. ఈ రోజుకి కూడా ఎవరు అది రాశారు అన్నది ఒక మర్మంగానే మిగిలిపోయింది. Some say it is Paul who wrote it. కొంతమంది ఈ యొక్క హెబ్రీ పత్రికని అపోస్తలుడైన పౌలు రాశాడని అంటుంటారు. And some churches say that it is Luke. ఇంకా కొంతమంది లూకా రాశాడని అంటారు. Or it could be Barnabas. మరి కొంతమంది బర్నబా రాసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. Or it could be Silas. లేదా ఒక పౌలు శీల అన్న దగ్గర శీల అనే వ్యక్తి రాసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు మరి కొంతమంది. Or it could be even Philip. ఫిలిప్ కూడా అయి ఉండొచ్చు అని మరి కొంతమంది తలస్తా ఉన్నారు. And they also attribute it to be written by Priscilla.
ఇంకా కొంతమంది ప్రిస్కిల్లా అనే ఒక సహోదరి కూడా రాసి ఉండొచ్చు అని కొంతమంది తెలుస్తున్నారు. But we will continue to focus on Christ and his superiority. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ పత్రిక విషయంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏమైతే వ్రాయబడి ఉందో, ఆయన యొక్క ఔన్నత్యం గురించి ఏమైతే ఉందో దాని మీద మనం ఏకాగ్రత పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. So that it reveals God through his incarnate Son. మరి ఎందుకంటే దేవుడు నరుడై నరవతారం ధరించి నరుని ధరించిన ఆ యొక్క విషయాన్ని మనము ఈ యొక్క పత్రికలో ఎక్కువగా మనం ధ్యానం చేసుకుని గమనిద్దాం. Christ being better than the angels above. Pardon me, sister. Can you please? Christ being better than the angels above. మరి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవదూతల కంటే గొప్పవాడు యేసు ప్రభు అని చెప్పేసి అక్కడ వ్రాయబడి ఉంటుంది. Christ is the head of the household of God. మరి దేవుని యొక్క ఇల్లంతటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక వారసుడు అని చెప్పేసి ఈ యొక్క పత్రిక మొదట్లోనే మనం చూడగలం. Whereas all the saints before him, please continue. All the saints before him, all the saints that we have had in the Bible that are mentioned, యేసుక్రీస్తు ప్రభువారికి ముందు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న అనేక మంది పరిశుద్ధులు సేవకులు దేవుని యొక్క బిడ్డల గురించి చూసినట్లయితే were the servants of the Lord, of God, servants of God. వాళ్ళు మరి దేవుని యొక్క సేవకులుగా మనం గమనిస్తాం. And in the house of God. దేవుని యొక్క ఇంటిలో దేవుని సేవకులుగా వ్రాయబడి ఉండటం మనం చూస్తాం. So when we look at the work of Christ, అయితే యేసుక్రీస్తు వారి యొక్క క్రియ ఆయన పని మనం చూసినట్లయితే was a high priest. ఆయన ఒక ప్రధాన యాజకుడిగా ఈ హెబ్రీ పత్రికలో మనం గమనించగలం. And he knew about our weaknesses. ఆయన ప్రధాన యాజకుడిగా మరి మానవులమైన మన యొక్క బలహీనతలు బాగుగా ఎరిగి ఉన్నవాడుగా మనం గమనిస్తాం. Like us, he was tempted. మరి మనకు వలె మానవుల వలె యేసుక్రీస్తు ప్రభువారు కూడా శోధింపబడ్డాడు అని చెప్పేసి మనం చదవగలం. But unlike us, he was sinless. అయితే ఒక విషయం ఏంటంటే మనకు వలె ఆయన శోధింపబడినప్పటికీ కూడా మరి మనమైతే చాలాసార్లు శోధనకి నిలబడలేము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరి పాపరహితుడిగా ఆయన శోధింపబడినప్పటికీ కూడా పాపరహితుడిగా ఆయన నిలబడటం ఆ యొక్క విషయం మనం హెబ్రీ పత్రికలో గమనించగలం. And Christ was sacrificed to save us all from our sins. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బలియాగంగా అర్పించబడ్డాడు మనల్ని ప్రతి పాపము నుంచి విమోచించటానికి. Above all this, Christ wants you and me. అయితే వీటన్నిటికంటే మరి శ్రేష్టమైన విషయం ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు నీవు నిన్ను keeps warning us about straying from our faith. మరి ఆయన నిన్ను ఒక హెచ్చరిక చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు యేసు ప్రభువారు. ఏంటంటే విశ్వాస విషయంలో మరి ఒత్తిడికి గురవద్దు, విశ్వాస విషయంలో బలహీనమైపోవద్దు, వెనక్కి తగ్గద్దు అని ఒక హెచ్చరిక చేయాలని యేసు ప్రభువారి యొక్క మనసై ఉంటుంది. Because Christ is the author and finisher of our faith. ఎందుకు అంటే ఈ హెబ్రీ పత్రికలో మరి ఒక మాట ఏంటంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు, ఒక రకంగా చెప్పాలంటే దానిని ముగించువాడు కూడా ఆయనే అని చెప్పి ఆ యొక్క మాటల ద్వారా మనం విశ్వాస విషయంలో వెనక్కి దిగజారద్దు, వెనక్కి బ్యాక్ స్లైడ్ అవ్వద్దు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. Now to attain this faith, మరి ఇలాంటి విశ్వాసాన్ని మనం
కొనసాగిస్తూ ఉండాలంటే we must discipline ourselves. మనల్ని మనం క్రమశిక్షణ అనేది అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. So let us read Hebrews chapter 2, హెబ్రీ verse, పత్రిక chapter 2, verses 10 and 11, and then 14 to 18. దయచేసి ఎవరైనా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు అలాగే 14 నుంచి 18 వచనాలు దయచేసి చదవండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికిని ఒకటే మూలము. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. హల్లెలూయా. 18 వచనాల వరకమ్మ. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. Thank you. Thank you. Now here, what do we read? We read that he has come down to earth as a human being to know our sufferings. ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే ఆయన ఒక మానవుడిగా ఈ లోకానికి దేవుడయుండి నరుని ధరించి నరుడిగా ఈ లోకానికి వచ్చి మన యొక్క బలహీనతలు మన శ్రమలని అర్థం చేసుకునే ఒక మనస్సు కలిగిన వాడుగా ఈ యొక్క చదవబడిన భాగంలో మనం గమనించగలం. As he too was tempted before the devil, మరి ఆ యొక్క సైతాను శోధించినప్పుడు ఏ విధంగా తను శోధింపబడ్డాడో అదే విధంగా ఫోటో వేసుక ముందు టైం అయిపోయింది. and you wanted something? No, somebody was unmute. Okay. And sorry, thank you. So he came down not only to save us, but to also lead a life like you and me. మరి ఆయన ఈ లోకానికి వచ్చిన సంకల్పము ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే మనల్ని కేవలము రక్షించటమే కాకుండా మనకి వలె ఆయన మన జీవితాన్ని అనుభవించడానికి నరుడు ఏ విధమైన జీవితం జీవిస్తాడో ఆ విధమైన జీవితాన్ని తను కూడా జీవించటానికి ఆయన ఈ యొక్క లోకానికి దిగి వచ్చటం మనం గమనించవచ్చు. So that he too understands what you and me go through. ఇలాంటి ఆ దేవుడయుండి నరుని ధరించుకొని నరుడిగా ఆయన ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయన నీవు నేను ఏ విధమైన జీవిత ప్రయాణము జీవితంలో అనేకమైన బలహీనతలు శ్రమలు కష్టాలు రకరకాలైన పరిస్థితులు ఒక నరునికి ఏ విధమైన జీవితం ఉంటుందో ఆ జీవితాన్ని తను అనుభవించి తెలుసుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. And in order to attain this, ఈ విధమైన అనుభవం తను సంపాదించుకోవడానికి గాను he did not give that help or that power to the angels, ఇలాంటి అనుభవం తను సంపాదించుకోవడానికి ఏ దేవదూతలకో మరి చెప్పి ఉండలేదు కానీ but to the seed of Abraham. మరి అబ్రహాము సంతానమైన ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారే మరి ఈ యొక్క నరుని ధరించుకొని నరుడిగా జీవించే ఒక అనుభవం ఆయన సంపాదించుకున్నారు. And that is you and me. మరి ఈ యొక్క అబ్రహాం సంతానము మనము కూడా అబ్రహాం సంతానమే కాబట్టి అబ్రహాం సంతానమైన మనకులాగా మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఆయన నరుడిగా ఆయన నరవతారిగా వచ్చి ఆయన అనుభవించి తెలుసుకున్నారు. And
Christ never hesitated to call himself our brother. అంతేకాకుండా మన సహోదరుడు అని అనిపించుకోవడానికి ఆయన ఏమాత్రము మొఖమాట పడలేదు. Now let us take the Gospel of Luke. ఇప్పుడు మనం లూకాసు వార్తకి వెళ్దామండి. లూకాసు వార్త. And we took this topic up last week where we learned that he was a physician. మరి మనం పోయినసారి ఈ లూకాసు వార్తని మనం ధ్యానం చేసుకున్నప్పుడు లూకా మరి ఒక వైద్యుడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. And being a physician, he was very patient and very attentive. మరి వైద్యులు సహజంగా చాలా ఓర్పుగా అదేవిధంగా చాలా శ్రద్ధ పెట్టి వినేవారుగా ఉంటారు సర్వసాధారణంగా. So he maintained an eyewitness record. మరి కనుక ఈ లూకా తను రాసిన గ్రంథం మనం చూసినట్లయితే తన కంటితో ఏం చూశాడో ఆ యొక్క సమాచారం అంతటిని కూడా చక్కగా మరి దాన్ని పొందుపరిచి రాసి ఉంచాడు. Of Christ. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన మరి అనేక విషయాలు తన యొక్క గ్రంథంలో రాసి ఉంచాడు. He was a very close he was a very close companion of Paul's. Paul? He was a very close companion of Paul on his missionary journey. మరి అపోస్తుడైన పౌలుకి బాగా సన్నిహితంగా ఉండేవాడు లూకా. అనేక సార్లు ఆ యొక్క మిషనరీ యాత్రలో తను అపోస్తుడైన పౌలుతో కలిసి ప్రయాణించాడు. Because Luke never met Jesus. మరి లూకా యేసుక్రీస్తు ప్రభువారిని ముఖాముఖిగా చూసి ఉండలేదు. But he recorded eyewitness testimonies. అయితే లూకా సువార్త రాసినప్పుడు తను ఏం చేశాడంటే ఎవరైతే యేసు ప్రభువారిని తన కళ్ళతో చూసి ఉన్నారో ఆ యొక్క సాక్ష్యాలన్నీ కూడా రాశాడు. While he recorded, he just did not note it down. He authenticated it, which means he checked every detail out. మరి అయితే ఆ యొక్క ఎవరైతే యేసు ప్రభు వారి జీవితాన్ని కళ్ళారా చూసి ఆ యొక్క అనుభవాలన్నీ కూడా వాళ్ళు లూకాతో మరి పంచుకున్నారో ఆ యొక్క విషయాలన్నీ తను సువార్తలో రాసినప్పుడు కేవలము వాళ్ళు చెప్పినట్టు రాయటమే కాకుండా అవి ఎంతవరకు నిజము అవన్నీ కూడా అధికారికంగా ఉన్నాయా లేదా అని ప్రతి వివరాన్ని పరిశీలించి చాలా జాగ్రత్తగా అవన్నీ కూడా రుజువై ఉన్నవి వాటికి కరెక్ట్గా ఉన్నాయని చెప్పి దాన్ని అధికారికంగా ఉన్నాయని చెప్పేసి తెలుసుకొని మరీ రాశాడు. And he investigated every event. అంతేకాకుండా అతని దృష్టికి వచ్చిన యేసుప్రభు వారి జీవితం గురించి ఏమైతే రాశాడో అవన్నీ కూడా మరి ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒక పరిశోధించే ఒక దృక్పథంతో పరిశోధించి మరీ రాశాడు. It was only after that he wrote down the gospel. ఈ విధమైన పరిశోధించి మరి అనేక సార్లు దాన్ని తరచి చూసి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అని కనుక్కొని ఆ యొక్క యేసు ప్రభు వారి విషయంలో ఆ యొక్క సువార్త రాసినప్పుడు ఈ విధమైన అనేకమైన తను శ్రమపడి వాటన్నిటిని పరిశీలించి అవి సరిగ్గా ఉన్నాయి అని అవన్నీ కూడా రుజువులతో కూడా ఉన్నాయి అధికారికంగా ఉన్నాయి అని చెప్పేసి ఆ తర్వాత వాటన్నిటిని చక్కగా పొందుపరిచి లూకా సువార్త రాయటం జరిగింది. Luke brought out the humanness and compassion of Christ. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవ కోణము అలాగే ఆయన కనికరము ఈ రెండింటినీ కూడా లూకా సువార్తలో లూకా చాలా జాగ్రత్తగా రాశాడు. And the compassion was that he felt the pain and sorrow of our sins. ఆయన కనికరమును చూసినట్లయితే మన యొక్క దుఃఖాలు వేదనలు అలాగే మన యొక్క పాపముల గురించిన ఆ యొక్క పరిస్థితి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన మీద వేసుకొని తను అనుభవించారు. అది ఆయన కనికరంగా మనం లూకా సువార్తలో మనం గమనించవచ్చు.
for which he was sacrificed, మరి మన యొక్క పాపముల కొరకు అలాగే మన యొక్క బాధలు శ్రమల కొరకు ఆయన మరి బలియాగంగా అర్పించబడ్డాడు and to save us from it. మనల్ని దాని నుంచి విమోచించటానికి ఆయన బలియాగం అయ్యాడు మన కొరకు. Luke is the only one who puts more stress on Christ's feelings. మరి లూకా సువార్త గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు యొక్క భావాలు ఆ యొక్క మనోభావాలు తన యొక్క ఫీలింగ్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టిన సువార్థికుడు లూకా మాత్రమే. And because of this, Christ was therefore had authority over demons. మరి ఇలాంటి భావాలు లేకపోతే ఎంతో సున్నితమైన మనస్తత్వము మనుషుల్ని అర్థం చేసుకునే కనికరము ఉండటం వల్ల మరి ఈ యొక్క ఈవిల్ స్పిరిట్స్ ఈ యొక్క దురాత్మల లోకము ఆ యొక్క సైతాను ప్రపంచం మీద బహు బలమైన అధికారాన్ని ప్రదర్శించగలిగాడు. And also disease and nature. అంతేకాకుండా ఈ యొక్క రోగాలు మరి వ్యాధుల మీద కూడా మరి ఈ యొక్క ప్రకృతి మీద కూడా ఆయన చాలా గొప్ప అధికారాన్ని ప్రదర్శించాడు. Knowing about his crucifixion. Please continue, sister. Knowing about his crucifixion, he guided his disciples. మరి యేసు ప్రభువారు మరి తన జీవితంలో మరి తను ఎందుకు వచ్చారు అంటే శిలువ మరణాన్ని అనుభవించడానికి ఆయన వచ్చారు. ఆయన శిలువ మరణాన్ని ఆయన బహుగా ఎరిగి ఉండి మరి తన శిష్యుల్ని చాలా చక్కగా నడిపిస్తూ వచ్చారు. He guided his disciples on prayers. మరి వారిని ప్రార్థనలో నడిపించారు శిష్యుల్ని. Repentance and faithfulness. మరి పశ్చాత్తాపము అలాగే నమ్మకంగా ఉండటము ఈ విషయాల్లో నడిపిస్తూ వచ్చారు. Forgiveness. పాపక్షమాపణ. And also salvation. మరి రక్షణ అన్న విషయాలు ప్రభువారు మరి తాను సిలువ వెక్కబోతున్నాడు, ఆయన సిలువ మరణాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అని ఆయనకి ముందు నుంచే తెలుసు. కనుక శిష్యుల్ని ఆ దృక్పథంలోనే మరి ఈ విషయాలు క్షమాపణ, రక్షణ, తర్వాత ఇతరులను క్షమించడం అవ్వచ్చు, మరి అనేకమైన విషయాలు, ప్రార్థన, ఈ విషయాలన్నీ కూడా తాను సిలువ ఎక్కబోతూ ఉన్నాడన్న మనసుని ఎప్పుడు కూడా తన మనసులో ఉంచుకొని ఆ దృక్పథంలోనే శిష్యుల్ని తయారు చేశాడు. Now let us read Luke chapter 1 verses 39 to 49. లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుంచి 49 వచనాలు మనం చదువుకుందామండి. దయచేసి ఎవరైనా సహాయం చేస్తారా? లూకా 1:39 నుంచి 49 వరకు. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దేనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆమేన్. Amen. Thank you, Dipti. Now, how beautiful this passage is about the message of the birth of Christ. మరి యేసుక్రీస్తు యొక్క జననం గురించి ఆ యొక్క సందేశము ఎంత మంచిగా, సౌందర్యంగా, ఎంత చక్కగా ఇక్కడ పొందుపరిచి ఉందో చూడండి ఈ చదవబడిన వాక్యంలో. Mary was going to see her cousin Elizabeth. మరి మరియా లేచి
ఆవిడ తన యొక్క చుట్టాలు లేకపోతే కజిన్ సిస్టర్ గారు అయిన ఎలిజబెత్ ని దర్శించడానికి వెళ్ళటం మనం చూసాం. And when she came to her house and greeted her, మరియా ఎలిజబెత్ యొక్క ఇంటికి వచ్చి తన వందన వచనము చెప్పగానే the baby inside Elizabeth jumped. ఆ ఎలిజబెత్ గారి గర్భంలో శిశువు గంతులు వేసెను అన్న మాట మనం చూస్తున్నాం. And Elizabeth blessed her cousin Mary. ఆ తర్వాత ఎలిజబెత్ తన యొక్క కజిన్ సిస్టర్ అయిన మరియమ్మని ఆశీర్వదిస్తా ఉన్నారు. And she said, "Blessed are you among women, and blessed is the fruit of your womb." If you read verse 42. 42వ వచనంలో ఈ విధంగా ఉంది. ఎలిజబెత్ మరియమ్మతో ఏమని అంటుందంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. And this happened because the baby in Elizabeth jumped and she was filled with joy. మరి ఏ సందర్భంలో ఈ యొక్క మాటలు పలికిందంటే, ఎలిజబెత్ గర్భములో శిశువు గంతులు వేసెను, అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను అన్న మాట చూస్తాం మనం. And why did that happen? మరి ఇలాగ ఎందుకు జరిగింది? Because that was the first time Elizabeth's baby moved. ఎందుకంటే ఎలిజబెత్ గర్భములో శిశువు ఆ విధంగా గంతులు వేయటము అది మొట్టమొదటిసారి. And so when we continue to read the Bible, మరి మనం బైబిల్ అలాగా చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు you will read about John, whose son was Elizabeth's. మరి ఈ యొక్క శిశువు మరి ఎవరో కాదు, మనకు తెలిసిన విధంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను అని మనం బైబిల్లో గమనించగలం. And John always humbled himself before Christ. మరి యేసుక్రీస్తు ప్రభువారు ముందు ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను తను తాను ఎప్పుడు తగ్గించుకుంటూనే ఉండేవాడు. Although John was older to Christ. వయసు బట్టి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి కంటే కొద్దిగా వయసులో పెద్దవాడైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ముందు ఎల్లప్పుడూ తగ్గించుకుంటూనే ఉండేవాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. And Mary was very happy. అయితే మరియమ్మను చూసినట్లయితే ఎంతో సంతోషిస్తా ఉంది ఇక్కడ. Because she told Elizabeth that she was handpicked, even being from a lowly birth. మరి ఎందుకు సంతోషంగా తను ఆ యొక్క పరిస్థితుల్లో సంతోషించిందంటే, ఎలిజబెత్తో ఏమంటుందంటే, నేనెంతో దీనురాలనైనప్పటికీ కూడా దేవుడు మరి తన మనసు పెట్టి మరి అనేక మందిలో నన్ను మాత్రమే ఎంచుకున్నాడు అని చెప్పేసి ఎలిజబెత్కి తను హృదయాన్ని పంచుకుంటూ ఎంతగానో సంతోషిస్తా ఉంది. And because of that, and because she was not from a very rich background, అయితే ఇక్కడ 46, 47లో ఈ మాటలు మనం చూడగలం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అని చెప్పేసి, తను మరి ఏదో ఐశ్వర్యంతో కూడిన ఒక వంశంలో నుంచి లేకపోతే కుటుంబంలో పుట్టలేదు. Mary said that from now onwards, all generations will call her blessed. మరియమ్మ ఇంకా ఏమంటుందంటే, ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ అని అంటుంది. Because the person who is mighty has done great things for me. ఎందుకంటే బలవంతుడగు దేవుడు చాలా గొప్ప కార్యాలు నా కొరకు చేశాడు అని అంటుంది మరియమ్మ. And his name is holy. ఆయన నామము పరిశుద్ధము అని అంటుంది మరియా. So friends, this is the story of Christmas where Christ is sinless. స్నేహితులారా మరి క్రిస్మస్ సందేశము ఇదేనండి. దేవుడు
మరి పాపరహితుడిగా మన కొరకు రావడం, మన పాపాల కొరకు ఆయన బలియాగం అవటం, ఇదే క్రిస్మస్ సందేశం. And although you and me are sinners, మరి నీవు నేను పాపులమైనప్పటికీ కూడా Christ forgives each one of us. మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన క్షమించేవాడు అయి ఉన్నాడు యేసుప్రభు వారు. And he intercedes with his Father for us. అంతేకాకుండా మన కొరకు, మనలో ప్రతి ఒక్కరి కొరకు ఆయన తండ్రితో బ్రతిమాలుకునేవాడుగా ఉన్నాడు, విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. So let us take this time of his birth మరి ఈ యొక్క క్రిస్మస్ సమయాల్లో, క్రిస్మస్ పండుగ సమయాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుందామంటే, to share this goodwill of love ఈ యొక్క మంచి స్వార్థని, యేసుప్రభు వారు క్షమించే దేవుడని, తండ్రితో విజ్ఞాపన చేసే దేవుడని, ఆయన క్రిస్మస్ సందర్భంలో మన కొరకు నరుడయ్యాడని, ఈ విషయాలన్నీ, ఇంత మంచి విషయాలు ఇతరులతో, ఈ విషయాలు ముఖ్యంగా తెలియని వారితో పంచుకోవడానికి ఈ క్రిస్మస్ పండుగ సందర్భాన్ని మనం వాడుకుందాం. learned to be forgiving, మరి మనం క్షమించేవారుగా ఉందాం, ఇతరుల్ని క్షమించేవారుగా మనం క్షమించడం నేర్చుకుందాం. but above all keeping our faith. అన్నిటికంటే ముఖ్యంగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటా ఉందాం. And may our faith be strong మన యొక్క విశ్వాసము బలంగా ఉండునుగాక till the time of our salvation, మరి మన రక్షణ ముగించే సమయం వరకు కూడా, మరి where he మన will come again to judge us. మరి యేసుప్రభు వారు మరి తిరిగి వచ్చి మనల్ని తీర్పు తీర్చే దినము వరకు కూడా మన విశ్వాసాన్ని మనము బలంగా కాపాడుకుందాము గాక. Till then, let us not be lacking in faith. అంతవరకు కూడా మరి విశ్వాస విషయంలో కొరత లేని వారుగా మనము ఉందుము గాక. Thank you. థ్యాంక్ యూ. వందనములు. And Thank I you, wish sister. each one of you and your families a blessed Christmas season. మరి మీకు, మీ కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరమైన క్రిస్మస్ పండుగ సమయాలు మీకు ఉండాలని నేను మిమ్మల్ని దీవిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. God Each bless time you bring a word from the Lord. Isaiah 49, 1-6 is the very important scripture in my life. Some time back I asked the Lord to speak to me from one portion. He was speaking to me from different portions. So I said, why don't you speak to me from one single portion? And he gave me that. So thank you for reminding. Where are you now, sister? I'm in London. Thank you. What is the time now? The time is 1:45 In the night? in the night. Oh my goodness. Thank you so much for taking all the pain for joining in. On behalf of all of us, thank you so much from our hearts, and we love you, and you also have a wonderful season. Mari, Such an honor to help me to share the word with you all. This is a great honor. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. మరి అమ్మగారు లండన్లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం టైము 1:15 అయిందంట నైట్. మరి వారు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా మన కొరకు శ్రమ తీసుకొని మంచి సందేశాన్ని మనకు అందించారు. మనందరి తరపున అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సిస్టర్, వి లవ్ యూ. అండ్ ఓవర్ టు థ్యాంక్ యూ సిస్టర్. ఓవర్ టు Daddy. Johnson. Yeah, thanks. Thank you so much, Daddy. Once again, thank you so much, ma'am, for the wonderful word. You're immensely blessed. Thank you so much. It's you all. Yes, ma'am. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి మన మధ్యలోనే. అరుణ్ జామరా కుమార్ అయ్యారు మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభావ, నీ ప్రేమను బట్టి కుటుంబ వందనాలు తండ్రి. అయ్యా నీ దాసురారు ప్రభా, ఐరన్ రీటర్స్ దత్త సైమన్ గారి ద్వారా ప్రభా, నువ్వు చెప్పిన మంచి మాటలు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, నీ వాక్యం సెలవిచ్చినట్టుగా ప్రభా,
నువ్వు యాకోబు గోత్రపును ఉద్ధరించినట్లు ఇశ్రాయేలు తప్పింపుని రప్పించినట్లుగా నా సేవకుడు ఇంటి ఎంతో స్వల్ప విషయము. భూ దిగంతము వరకు నువ్వు నేను కలుగుజే రక్షణ సాధనం ఒకటి అన్ని జనులు వెలిగి ఉన్నట్లు నియమించి ఉన్నాను సెలవిచ్చింది. దిగపరం నీకు వందనాలు తండ్రి. క్రిస్మస్ సీజన్ లో ప్రభావ మా పాపాలు క్షమించడానికి ప్రభు నువ్వు ఇచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నావు. నీ దాసురాలకు ఇచ్చిన ప్రభు అనుభవాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా ప్రభా శ్రమానక తండ్రి అర్ధరాత్రి వేళ ప్రభా ఆ వయసులో కూడా ప్రభా బిడ్డ దేవతని ప్రభు వాక్యం సెలవిచ్చడానికి ఇచ్చిన ఆశని బట్టి ఆసక్తిని బట్టి నీకు వందనాలు తండ్రి. అవి మా జీవితాల్లో ప్రభా తండ్రి దీవెనకరంగా ఉంచి అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తర్జుమా చేసిన ప్రభా బాబు రత్నాకరంగా ఖచ్చితంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహాయం తెచ్చాను తండ్రి. అయ్యా ప్రభా వెత్తబడి వాక్యం తండ్రి 30 60 100 ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. విధంగా ప్రతిరోజు నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ విన్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా మా జీవితాల్లో దాన్ని అనుభవించుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దాని ప్రభావ కొనసాగిస్తున్న ప్రభా బాబి రత్నాకర్ గారిని వారి కుటుంబాలను ప్రభు దీవించండి. సహకరిస్తున్న ప్రభా జాన్సన్ స్వరూప్ గారిని ఝాన్సీ గారిని ప్రత్యేకంగా దీవించండి. కోటి వారిని దీవించండి ప్రభా. అదేవిధంగా ఎవరైతే ఇందులో పాల్గొని ప్రభా పాటలు పాడుతూ ప్రార్థనలు చేయొచ్చు దేవతను ప్రభా అయ్యని ఆరాధిస్తూ స్థుతిస్తున్నారు. అందరూ దీవించండి. వారి ప్రార్థనలే ప్రభా మా ప్రయాణాల్లో మా కార్యక్రమాల్లో ప్రభా సహాయం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రభా తండ్రి ఈ రోజు ప్రభా తండ్రి మా చర్చ్ క్రిస్మస్ ఉందయ్యా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభా భీమిలీలో ప్రభా వాక్యం చెప్పిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అనేక మంది ఇందులో ఉన్న దాసులు ప్రభా అనేక స్థలాల్లో వాడబడుచుండగా ప్రతి ఒక్కరిని దీవించండి. వారి కుటుంబాల్లో సంఘాల్లో జరుగుతున్న ప్రతి క్రిస్మస్ ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. అయ్యా నువ్వు మాత్రమే వినబడలాగా నువ్వు మాత్రమే కనబడలాగా నువ్వు మాత్రమే ప్రభా గణపరచబడలాగా మా కార్యక్రమాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంతో రాబర్ట్ జేమ్స్ గారిని అదేవిధంగా వంశీకృష్ణకి ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకో. ఆర్థిక ఇబ్బందుల్లో శ్రమల్లో ఉన్న వారందరం జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడానికి ఇచ్చిన ప్రభు మంచి మనసును బట్టి శ్రేష్టమైన అతని ప్రభు సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రతి లోటును ఐశ్వర్యంలో తీర్చమని నిజమైన సంతోషాన్ని ప్రభా క్రిస్మస్ లో దయచేయమని సమస్యలన్నింటినీ తొలగజేయమని ప్రభా తండ్రి వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదని సెలవిచ్చి ప్రభు వేదనలన్నీ తొలగించి అయ్యా గొప్ప మహిమతో వెలుగుతో వారి కుటుంబాలు నింపమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుకున్న గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నుండి భూమి మీద నెరవేరును గాక మాకు కావలసిన ఆహారాన్ని దయచేయము మనసు క్షమించే ప్రకారం క్షమించము మన శోధనలో తగ్గ కీడును తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేను సహవాసం వాక్యం చెప్పిన సైమన్ రీటా గారికి అదేవిధంగా తర్జుమా చేసిన బాబు రత్నాకర్ గారికి ఇందులో పాల్గొన్న బిడ్డలకు జరుగుతున్న క్రిస్మస్లకి ఆయన కృప సదాకాలంతో నడిపించును గాక ఆమేన్. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ గారు. ప్రైజ్ ది లార్డ్ అప్పు గారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. God bless you. ప్రార్థించి జామి రకుమరావు గారికి సహవాస ధర ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే డాడీకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రాన్స్లేటింగ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. అందరికీ వందనాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord.